హలో ఆల్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారనేది తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇదైతే దీపావళి పండుగ ముందు రోజు అనమాట. సో ఏంటి ఎక్కడికి వెళ్తున్నారు అనుకుంటా ఉన్నారా? సో నా లైఫ్లో సెకండ్ టైం అనమాట ట్రైన్ జర్నీ. వెళ్ళే వరకు నమ్మకం అయితే కుదరలేదనమాట. సో వెళ్తామా లేదా అనేది. సో వెళ్ళాకైతే నాకైతే కొంచెం చాలా అంటే చాలా హ్యాపీ అనమాట. సో ఇంతకీ ఎక్కడికి అనుకుంటున్నారా? మొట్టమొదటిసారి నేనైతే అరుణాచలం వెళ్ళానమాట. అది కూడా ఓన్లీ మా ఫ్యామిలీ మాత్రమే. మేము 4 మెంబర్సే వెళ్ళాము, ఇంకెవ్వరూ రాలేదు. ఫస్ట్ ఎవరికి చెప్పలేదు మేము. సో మేమే అనుకోలేదు, అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్ళామన్నమాట. సో చాలా హ్యాపీ అనిపించింది. టైం అయితే 10:30 ఆ టైంకి అయితే మేము ఇక్కడ నుంచి బయలుదేరాము. ట్రైన్ అయితే 12కి అలా ఉండిందనమాట. సో మాకు తెలియలేదు. టికెట్ తీసుకొని చాలాసేపు వెయిట్ చేసామన్నమాట. ఏంటి ఎలా ఉంటుంది, ట్రైన్ ఎక్కడికి వస్తుంది, సీట్లు ఉంటాయా ఉండవా అని నాకైతే పిచ్చ టెన్షన్ అనమాట. ఎందుకంటే పిల్లలు ఉన్నారు కదా. సో చాలాసేపు వెయిట్ చేసిన తర్వాత నేను మళ్ళీ ఒకసారి కౌంటర్ దగ్గరికి వెళ్ళి అడిగాను అనమాట మేడంని. ఇంకా మేడం అయితే చెప్పారు 4th నెంబర్ ప్లాట్ఫామ్ పైన అయితే ట్రైన్ ఉంది అనేసి వెళ్ళమని చెప్పారనమాట. ఇంకా ఫాస్ట్గా మేమైతే 1st నెంబర్ పైనే ఉన్నామన్నమాట. సో వెళ్ళి ట్రైన్ అయితే ఎక్కేసాము. కానీ ఎక్కడ ఎక్కాలి అనేది తెలియదు. అంటే కొన్ని రిజర్వేషన్స్ ఉంటాయి కదా. సో ట్రైన్ జర్నీ కూడా కొత్త అనమాట మాకైతే. మా ఆయన ఎప్పుడో వెళ్ళాలంట చిన్నప్పుడు, ఆయనకు కూడా గుర్తులేదు. ఇంకా వెళ్ళేసి అయితే ఎక్కడో దగ్గర అనేసి వెళ్ళి కూర్చునేసాము. కానీ చాలాసేపు అయింది, ఎవరు రావట్లేదు. లాస్ట్ మినిట్లో వచ్చారనమాట రిజర్వేషను అనేసి. మళ్ళీ మేము ఇంకా ఆడ నుంచి దిగేసామన్నమాట. ఇంకా ట్రైను సీట్లు ఉండవేమో, ఇంకా వెళ్ళలేమేమో అనుకున్నాను. మళ్ళీ ముందరికి వెళ్ళి అంటే 2 బోగీలు దాటి ఆ తర్వాత అయితే మళ్ళీ ఎక్కామన్నమాట. మళ్ళీ అయితే సీట్లు అయితే ఉన్నాయి. సో ఒకే సీటు 4 మెంబర్స్ కూర్చున్నామన్నమాట. సో ప్రశాంతంగా ఉండింది. సీట్ అయితే ఉండిందబ్బా అనుకొని. అయితే నేను ఇంటి దగ్గర ఫుడ్ ఏమీ తీసుకెళ్ళలేదు. అంటే నాకు కొంచెం షాకింగ్గా ఉంది. మనం వెళ్తున్నాము అంటే ఏంటి ఏం కావాలి అనేది మాత్రం ఆలోచన లేదు. ఫస్ట్ వెళ్ళాలి అని మాత్రమే ఉందన్నమాట. కానీ లాస్ట్ మినిట్లో పూరి అయితే తీసుకెళ్ళాను అనమాట. అప్పటికప్పుడు చేసి వెంటనే చట్నీ కొంచెం, పూరి కొన్ని తీసుకెళ్ళాను అనమాట. ట్రైన్లో అయితే అదే తిన్నాము. నేను మోస్ట్లీ బయట ఫుడ్డే ఎక్కువ ఇష్టపడతాను, కానీ ట్రైన్లో మాత్రం అస్సలు టేస్ట్ ఏమీ లేదండి. కొన్ని తీసుకున్నా కానీ పాప్కార్న్ తప్ప ఏమీ టేస్ట్ బాగాలేదనమాట. ఇంకోసారి తినకూడదురా స్వామి అనిపించింది. రేట్లు బాగున్నాయి, టేస్ట్ కూడా ఏం బాగాలేదనమాట. సో అలా అయిందనమాట. మొత్తానికైతే ట్రైన్ అయితే దిగేసాము. మేము 4:30 ఆ టైంకి అంతా దిగేసామండి. తిరువన్నామలైలో అయితే దిగామన్నమాట. సో స్టేషన్ అయితే అలా ఉంది. ఇంకక్కడి నుంచి బయటకు వచ్చేసి ఆటోలన్నీ వెళ్తూ ఉన్నాయన్నమాట. ఎక్కువ మంది ఫ్యామిలీస్ ఉన్న వాళ్ళైతే ఆటో బుక్ చేసుకొని వెళ్తూ ఉన్నారు, వాళ్ళే టికెట్లు అనమాట. సో తక్కువ మంది ఉన్న వాళ్ళు మాత్రం మళ్ళీ వేరే వాళ్ళని అడిగి వెళ్ళానమాట. ఎందుకంటే తక్కువ మంది ఉన్న వాళ్ళని ఎక్కించుకోవట్లేదు. అంటే ఎక్కువ మెంబర్స్ ఉన్నారనుకోండి తొందరగా అంటే ఆటో ఎక్కేసి వెళ్ళిపోవచ్చు అనమాట. అంటే తక్కువ మంది ఉన్నారనుకోండి, తక్కువ మంది ఉన్న ఆటో వెతికి అందులో ఎక్కైతే వెళ్ళాలి. మేమైతే ఇంకా వెనకాల కూర్చున్నాము, వేరే ఆప్షన్ లేకుండా. ఇంకా అప్పటికే లేట్ అయిపోయింది, వెళ్ళాలనేసి ఎక్కడో ఒక దగ్గరలో అనేసి అయితే వెళ్ళామన్నమాట. మొత్తానికైతే చేరుకునేసాము. సో ఆటో దిగిన దగ్గరే ఆ అన్ననే అడిగితే చెప్పారనమాట అడ్రస్సు. ఇట్లా వెళ్ళండి అట్లా వెళ్ళండి అనేసి. ఇంకా మొత్తానికైతే వెళ్ళాము. ప్రతిదీ కూడాను నేను అడిగే తెలుసుకున్నానండి. ఎందుకంటే మనకు తెలియదు కదా, ఎందుకు మళ్ళీ లేనిపోని ప్రాబ్లమ్స్ ఎందుకనేసి 1కి 2 సార్లు ఎవరినైనా పర్లేదు అడిగి వెళ్దాం అనేసి అయితేనే బయలుదేరామన్నమాట. అంటే ఒకసారి వెళ్ళి వచ్చేస్తే మళ్ళీ మనకు తెలుస్తుంది కదా, మళ్ళీ ఇంకొకసారి ఎప్పుడైనా వెళ్ళొచ్చు అనేసి. ఇంకా వెళ్ళైతే దర్శనానికి అయితే వెళ్ళలేదు. వెళ్ళగానే 4:35 అలా అయిపోయింది. గుడి దగ్గరికి వెళ్ళేసి హారతి ఇచ్చేసి కొబ్బరికాయ కొట్టేసి లడ్డు అయితే కొట్టాడనమాట. ఇంకా దండం పెట్టుకొని గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేసాము. సో ముందే అనుకునే వెళ్ళాము, గిరి ప్రదక్షిణ చెయ్యాలి అనేసి వెళ్ళామన్నమాట. అంటే అనుకోలేదు, చాలా దూరం ఉందన్నమాట. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేనైతే. స్టార్టింగ్లో కొంచెం ఫాస్ట్గా జోరుగా వెళ్ళామన్నమాట. లడ్డు కూడాను నేను అందరం కూడాను. అంటే బెర్రీని అయితే వాళ్ళ డాడీ ఎత్తుకున్నాడు. వెళ్ళాం ఫాస్ట్గానే. వెళ్ళేటప్పుడే కొద్దిగా చినుకులు పడ్డాయి. నేనైతే ఇంకా దేవుడిని మొక్కునేసాను అనమాట. ఫుల్గా వర్షం కానీ పడిందంటే ఇంకా వెళ్ళలేము అస్సలు పిల్లలతో అనేసి. దేవుడి దయ వల్ల అయితే పడలేదండి, నిజంగానే ఆగిపోయింది. ఇంకా అయితే స్టార్ట్ అయిపోయాం మేమైతే. ఇంకా వెళ్ళే దారిలో అయితే ఇంకా లడ్డు కాళ్ళు నొప్పులు ఎక్కువ వచ్చేసాయి అనేసి కూర్చునేసాడు అనమాట, నడవలేను అనేసి. ఇంక వాడికైతే కాళ్ళు మసాజ్ చేసేవి అవన్నీ ఉన్నాయన్నమాట అక్కడ. సో అవి అయితే చేయించమని వాళ్ళ డాడీ అయితే కూర్చోబెట్టాడు, చేసుకోమని చెప్పేసి. అదొక
ఫైవ్ మినిట్స్ కూడా లేదనుకుంటాను. సో 30 రూపీసో 50 రూపీసో ఛార్జ్ చేస్తూ ఉన్నారు. సో వాడైతే చేయించుకున్నాడు, నేనైతే చేయించుకోలేదు. కానీ మళ్ళీ నెక్స్ట్ టైం అయితే మా ఆయన అయితే చేయించుకోమని చెప్పారనమాట. నాకు కూడా ఫుల్ నొప్పులు వచ్చేసాయి కాళ్ళు అయితే. బెర్రీ పని హ్యాపీగా ఉంది. ఒక 2 అడుగులు వేస్తాడు, మళ్ళీ ఎవరెవరు ఎత్తుకుంటాడు. వాడు నడవలేకుండా ఉన్నాడు, అంటే నడుస్తున్నాడు కానీ రోడ్లోకి వెళ్ళిపోతూ ఉన్నాడు. వెహికల్స్ అయితే బాగా తిరుగుతూ ఉన్నాయి భయంకరంగా. ఎక్కడ వాడికి పడిపోతాడో అని భయం వేసి ఎక్కువ దింపలేదన్నమాట, ఎత్తుకునే తిరిగాము. లగేజ్ బ్యాగ్ అయితే గుడి దగ్గరే లగేజ్ సెంటర్లో అయితే పెట్టేసామండి. దానికి కూడా అమౌంట్ ఛార్జ్ చేశారు. 100 15 అనుకుంటాను. ఇంకా పెట్టేసి వచ్చేసి గిరి ప్రదక్షిణ అయిపోయిన తర్వాత వెళ్ళి తీసుకుందాము అనేసి అయితే పెట్టేసి వచ్చేసామన్నమాట. ఇదైతే లాస్ట్ గుడి అనమాట. లడ్డు అయితే ఇక్కడ వరకు నడిచారండి పర్ఫెక్ట్గా. అసలు నొప్పులు అంటూనే లాస్ట్ గుడి వరకు నడిచాడనమాట. దీని పేరు ఈశాన్యలింగమా ఏదో అదే అనుకుంటాను, లాస్ట్ గుడి అనమాట. ఇక్కడైతే దిష్టి కూడా తీస్తారంట. సో నేను మా ఆయన కూడా తీయించుకున్నాం అనమాట. నిమ్మకాయ దిష్టి తీసి కొబ్బరికాయ కొట్టేసి నిమ్మకాయ తొక్కమని చెప్పారనమాట. సో చాలా బాగా అనిపించింది. మధ్యలో చాలా గుళ్ళు అయితే వచ్చాయి, అన్నీ దర్శనం చేసుకొని అయితే వచ్చామన్నమాట. సో లాస్ట్ గుడి దర్శనం చేసుకొని వచ్చాము. ఇంకా బయట ఇక్కడైతే దేవుణ్ణి అయితే ఊరేగిస్తా ఏమో చేస్తూ ఉన్నారు. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. కాసేపు అలానే చూస్తూ ఉండి మళ్ళీ బయలుదేరామన్నమాట. ఇక్కడికైతే లడ్డు పని అయితే అయిపోయింది. ఇంకా ఏడుస్తూ ఉన్నాడు అనమాట, నా వల్ల అవ్వదు, నేను నడవలేను అనేసి అయితే. పాపం అప్పటికి నడిచాడండి. చాలా వరకు అయితే లాక్కొచ్చాం కానీ ఇంకా మొత్తానికి పడిపోతున్నాడు. టైం అయితే 11 అలా అవుతుందన్నమాట. వాడికైతే ఫుల్ నిద్ర వస్తుంది. ఇంకేం చేయలేక వాడినైతే వాళ్ళ డాడీ ఎత్తుకునేసాడు. బెర్రీని అయితే నేను ఎత్తుకున్నాను, వాడినైతే వాళ్ళ డాడీ ఎత్తుకున్నాడు. బెర్రీ కూడా నిద్రపోయాడు అనమాట. సో నా వల్ల అస్సలు అవ్వట్లేదు, కానీ ఇంకా తప్పదు అనేసి అయితే ఎత్తుకొని నడుస్తూ ఉన్నాను అనమాట. ప్రతి చిన్నదానికి కూడాను అమౌంట్ ఛార్జ్ చేస్తూ ఉన్నారు. సో ఏమో మనకు తెలియదు, అంటే ఫస్ట్ టైం వెళ్ళాం కదా, నాకైతే అలా అనిపించింది అనమాట. సో మేమైతే ఇంకా ఖచ్చితంగా 11:30 అయిందండి మేము గుడి దగ్గరికి వెళ్ళేసరికి. అప్పటికి వీడి ఫేస్ చూడండి ఎలా ఉందో, కళ్ళు మూతలు పడిపోతూ ఉన్నాయన్నమాట. ఖచ్చితంగా 11:30 అయిందనమాట. ఇంకా మాకైతే గిరి ప్రదక్షిణ కంప్లీట్ అయిపోయింది. మేమైతే ఇంకా రూమ్కి అయితే వెళ్తూ ఉన్నాము. బయటే ఉందాం అనుకున్నాం, కానీ పిల్లలు ఉన్నారు కదా, సో బాగా అలసిపోయామన్నమాట. నిజంగా అండి చాలా నొప్పులు వచ్చేసాయి. అసలు ఒక అడుగు పెట్టలేనంతగా నొప్పులు వచ్చేసాయి అనమాట. చాలా అలసిపోయాము. లడ్డు అయితే నిలబడిన దగ్గరే పడిపోతున్నాడు అనమాట, అంత ఫుల్ నిద్ర ఉంది వాడికైతే. ఇంకా మా ఆయన అయితే తప్పదనుకొని రూమ్ అయితే తీసుకున్నాడు. అమౌంట్ అయితే ఫుల్ వేసారనమాట. మేము రూమ్కి వెళ్ళి కొంచెం సెటిల్ అయ్యేలోపు 12 అలా అయింది. పెద్ద రూమ్ ఏం కాదు ఇది, ఒక్క సింగిల్ రూమ్ మాత్రమే. దానికి అటాచ్డ్ బాత్రూమ్ ఉంది అంతేను. నాకైతే పర్లేదు అనిపించింది, ఓకే అనిపించింది. కానీ మేము పెట్టిన అమౌంట్కి అయితే ఇది సెట్ కాదు అని అయితే అనిపించింది. కానీ గుడి దగ్గర కదా, సో కాస్ట్ ఎక్కువే ఉంటుంది. ఇంకా కొంచెం దూరం వెళ్తే కొంచెం రీజనబుల్గా ఉంటుందంట. కానీ మేము వెళ్ళడానికైతే పిల్లలు అంత నైట్లో ఓపిక లేదనమాట. సో అందుకనేసి తీసుకునేసామన్నమాట. ఇంకా ఫుల్గా నిద్రపోయి మార్నింగ్ అయితే 6:30కి అలా లేచి ఇంకా అందరం ఒక్కొక్కరిగా ఫ్రెష్ అప్ అయిపోయి రెడీ అయిపోయి ఇంకా దర్శనానికి అయితే వెళ్తూ ఉన్నాము. దర్శనానికి వెళ్ళి దర్శనం చేసుకొని ఇంకా రిటర్న్ ఇంటికి అనమాట. ఒక వీడియో తీయమంటే మా ఆయనకు అస్సలు రాదండి, అస్సలు ఇంకా అడగకూడదు అనమాట, అలా చేస్తాడనమాట. అందుకే వీలైనంత వరకు నేనే కవర్ చేశాను. ఇంకా లగేజ్ బ్యాగు, పిల్లలు ఉన్నారు కదా, సో కొన్ని క్లిప్స్ అయితే తీసాను. ఇంకా మంచిగా తీసి ఉండొచ్చు. సో అదన్నమాట, అర్థం చేసుకోండి. నేను ఫుల్ ఏం కూడాను రెడీ అవ్వలేదు. నేను మామూలుగా కూడా నాకు రెడీ అవ్వాలంటే పెద్ద ఇష్టమేమి ఉండదనమాట. సింపుల్గా ఉండాలి అనేలాగే నాకు ఇష్టం అనమాట. సో అందులోనూ పిల్లలు ఉన్నారు కదా, ఇంకా వాళ్ళని రెడీ చేసి వాళ్ళని మెయింటైన్ చేయాలంటేనే పెద్ద ఇరిటేటింగ్గా ఉంటుందన్నమాట. అందులోనూ ఇట్లా ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు వాళ్ళతోనే సరిపోతుంది తప్ప మనం వెళ్ళినది ఎంజాయ్ చేయలేము అని మాత్రం నాకు బాగా అర్థమైంది ఈసారి. లడ్డు అయితే పెద్ద అయిపోయాడు, వాడితో ఏం ప్రాబ్లం లేదు. బెర్రీనే అనమాట, అసలు ఎక్కడా ఉండడండి. దర్శనానికి కూడా ఒకటే ఏడుపు అనమాట, బయటకు వచ్చేయాలి అని. వాడిని మెయింటైన్ చేయలేకే సరిపోయిందనమాట మా పని అయితే. ఇంకా ఎలాగోలా తొందరగానే అయిందనమాట దర్శనం కూడాను. ఇంకా కొంచెం కానీ లేట్ అయి ఉంటే కొంచెం రష్ ఉండేదేమో. సో మేము సండే ఆఫ్టర్నూన్ వెళ్ళాము, సండే ఈవినింగ్ అక్కడికి వెళ్ళాము. గిరి ప్రదక్షిణ అయ్యే టైంకి 11:30 11:45 అలా అయిపోయింది. ఇంకా కంప్లీట్ అయిపోయింది. మండే మార్నింగ్ లేచేసి మండే మార్నింగే దర్శనం చేసుకోవాలనేసి అయితే అనుకున్నాం అనమాట. ఇంకా అలానే మార్నింగ్ అయితే దర్శనానికి వెళ్ళాము.
8కో ఆ టైం కల్లా దర్శనానికి వెళ్తే 8:39 లోపే దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా రిటర్న్ అయిపోయామన్నమాట. కాసేపు అలా అక్కడే లోపల కూర్చొని ఇంకా రిటర్న్ అయితే అయిపోయాము. కానీ చూడాల్సిన ప్లేసెస్ అయితే ఇంకా చాలా ఉన్నాయంట. అమ్మవారి టెంపుల్ ఉందంట, ఇంకా చాలా ఉన్నాయంట. కానీ పిల్లలతో నేనైతే చాలా విసిగిపోయానండి నిజంగా. అసలు ట్రైన్లో కానివ్వండి, రైల్వే స్టేషన్లో కానివ్వండి బాగా విసిగించేశాడనమాట బెర్రీ అయితే అస్సలు. ఇంకా అందుకనేసి అమ్మవారి గుడికి అయితే దర్శనానికి వెళ్దామని అన్నాడు. కానీ మా ఆయన కానీ రష్ ఎక్కువ ఉందన్నమాట. వీడైతే అస్సలు ఉండట్లేదు. ఇంకా సరేలేదు ఇంకొకసారి వచ్చినప్పుడు చూద్దాము అనేసి అయితే వచ్చేసాము. ఎందుకంటే ఆల్రెడీ మేము అలసిపోయామన్నమాట తిరిగి తిరిగి. దానివల్ల అయితే నాకు అస్సలు ఓపిక లేకుండా పోయింది. చాలు దేవుడు ఎవరైనా ఒకటే కదా అనుకొని నేను దండం పెట్టుకొని ఇంకైతే వచ్చేసాను అనమాట. ఇంకా బయటకు వచ్చాక కొబ్బరికాయ కొట్టేసి దండం పెట్టుకున్నాను అనమాట. ఇంకా ప్రసాదాలు అవి తీసుకొని ఏమైనా కావాల్సినవి లడ్డు అయితే ఒక 2 బొమ్మలు అయితే తీసుకున్నాడు. ఎక్కువ కూడా ఏం తీసుకోలేదు, అంతే. ప్రసాదాలు లడ్డు అయితే ఒక 2 బొమ్మలు తీసుకున్నాడు అంతే. అవి తీసుకునేసి ఇంకా మేమైతే రూమ్కి వెళ్ళిపోయాము. అక్కడ ఒక 1/2 అవర్ 1 అవర్ ఉన్నాము. మళ్ళీ అయితే ఇంకా రిటర్ను మళ్ళీ రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసామన్నమాట. కానీ టైం చాలా ఉండే, మాకు ఓపిక లేదనమాట అసలు. సరే స్టేషన్కి వెళ్ళి కొంచెం రెస్ట్ తీసుకుందాము అనేసి అయితే వెళ్ళామండి. చాలా బాగుండే చల్లగా వెదర్ అయితే. కానీ అక్కడ కూడా పిల్లలు నిద్రపోలేదన్నమాట. అక్కడ కూడా వాళ్ళతోనే కూర్చొనే సరిపోయింది నా పని అయితే. ఇంకా టైం అయితే 6 అవుతోంది. ట్రైన్ అయితే వచ్చిందనమాట. ఇంకా ట్రైన్ అయితే ఎక్కి మేము వచ్చేసాము. కానీ చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. నేనైతే ఇంత తొందరగా అయితే అరుణాచలం వెళ్తానని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో నాకు అదృష్టం కలిగినందుకు చాలా అంటే చాలా థ్యాంక్స్ అనమాట దేవుడికి అయితే. సో మీరు ఎప్పుడైనా వెళ్ళారా, మీ ఎక్స్పీరియన్స్ ఏంటి అనేది కామెంట్ చేయండి. నాకైతే ఫుల్ హ్యాపీ. ఇంటికి వెళ్ళేలోపు 12 అయిపోయింది.